సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కువైట్ మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్ కు తరలించేందుకు వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్ లోని ఆల్మంగాఫ్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రి కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల చొప్పున, రవి పిళ్లై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 3 ఉన్నట్లుగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం అనే 31 ఏళ్ల వ్యక్తి, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరగా అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించారు. లోకనాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకబు చేయడంతో మరణించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.